ఈరోజు మన ప్రీతమ నాయకులు డాక్టర్ శైలజానాథ్ గారి జన్మదినం సందర్భంగా సింగనమల నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు మరియు అనంతపురం పట్టణ వాసులందరూ జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఇదే విధంగా డాక్టర్ సాకే శైలజానాథ్ గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. సముద్రం మండలం తరఫున మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఉగ్రరాసం తరఫున ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ సాకే శైలజానాథ్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం మొత్తం శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వారికి అదేవిధంగా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి, సిరి సంపదలు ఇచ్చి చల్లగా కాపాడాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. అన్న రాజకీయాల్లో చాలా సంవత్సరాలుగా ప్రజలందరికీ సేవలు అందిస్తున్నారు. అందరికీ సుపరిచితులు, మాజీ మంత్రివర్యులు, సౌమ్యులు. మరొకసారి శైలజానాథ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో జగనన్నకు తోడుగా ఉండి, జగనన్న ఆశీర్వాదంతో ముందుకు మంచి పదవులు అధిరోహించాలని, ప్రజలందరితో మంచిగా ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు మరొకసారి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. జై జగనన్న, జై శైలజానాథ్ అన్న. ఈరోజు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజానాథ్ గారి 61వ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున సింగనమల నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి రావడం జరిగింది. ఆయన ఆయు ఆరోగ్యాలతో బాగా ఉండాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి మంచి నాయకుడిని, డైనామిక్ లీడర్ని పంపించారు. ఆయన ఎప్పుడైతే సమన్వయకర్తగా కేటాయించబడినాడో ఆ రోజు నుంచి సింగనమల నియోజకవర్గంలో పార్టీలో చాలా ఊపందుకొని కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికైనా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కానీ ఆయన 60,000కు పైగా మెజారిటీతో గెలిపించుకోవడానికి సింగనమల నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో దళిత దళితుల్లో ఇటువంటి నాయకుడు శైలజానాథ్ గారి లాంటి నాయకుడు లేరు. ఆయన మా నియోజకవర్గంలో మాకు సమన్వయకర్తగా మళ్ళీ రావడము, గతంలో ఆయన చేసిన అభివృద్ధి, గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. మరియు కానీ 2029 ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిపిస్తే ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేపడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ సాకే శైలజానాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ, శైలజానాథ్ గారి నాయకత్వం, శైలజానాథ్ గారి నాయకత్వం. ఈరోజు సింగనమల నియోజకవర్గం సాకే శైలజానాథ్ 61వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ కాన్స్టిట్యున్సీ నుండి మొత్తం వేలాది మంది పండుగ వాతావరణం చేసుకుంటూ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు పండుగ వాతావరణం కలుపుకుంటూ మన సాకే శైలజానాథ్ 161వ పుట్టినరోజు జరుపుకుంటూ 62వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సింగనమల నియోజకవర్గం శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి ఆంజనేయులు, సింగనమల నియోజకవర్గం ఎస్సీసీల అధ్యక్షులు. మాజీ మంత్రివర్యులు డాక్టర్ శైలజానాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా పండగ వాతావరణంలో ఈరోజు పెద్ద ఎత్తున పుట్టినరోజు జరుపుకోవడం అందరి ఈ తాలూకా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాల్సి, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శైలజానాథ్ గారికి ఆ భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముందు జరగబోయే 2029 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలా, ఈ రాష్ట్ర ప్రజలకు ఈ తాలూకా ప్రజలకు మంచి చేయాలని గతంలో చేసినటువంటి డెవలప్మెంట్ మనం అందరం కూడా చూసాం.
ఇప్పటి నుంచి ఇంకా మరీ ఇంత ముందు ఒక అడుగేసి మంచి డెవలప్మెంట్ చూస్తామని చెప్పి ఆశిస్తున్నాం. శైలజానాథ్ గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే తప్పకుండా అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దగ్గర చేస్తారని చెప్పేసి నమ్మకంతో మేమందరం ఆయన దగ్గర చేరడం, ఆయనకు శుభాకాంక్షలు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తెలపడం శుభపరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. రోజు సింగనమల నియోజకవర్గ ప్రజలకి శుభదినం, పండగ రోజు. మా ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్, సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజ గారి యొక్క 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా మా తాలూకా ప్రజలంతా కూడా వచ్చి ఈరోజు ఈ పండగ వాతావరణానికి అందరూ కూడా తరలి రావడం జరిగింది. చాలా సంతోషం. మా తాలూకాలో నిజంగా డాక్టర్ సాకే శైలజ గారు ఆయన సమన్వయకర్త అయిన తర్వాత ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ గారి కోసం అందరం కృషి చేస్తాం, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం. 2029లో డాక్టర్ సాకే శైలజనాథ్ గారిని ఎమ్మెల్యే చేసుకుంటామని చెప్పేసి ముక్త కంఠంతో ప్రజలంతా కూడా, సింగనమల ప్రజలంతా కూడా కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఈ జనాన్ని చూస్తూ అంటే మనకు అర్థమవుతా ఉంది. మా తాలూకా ప్రజలకి నిజంగా ఈరోజు పండుగ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిని మాకు పంపించడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఈ సందర్భంగా ఒకటే మాటిస్తున్నాం, సార్ 2029లో డాక్టర్ సాకే శైలజనాథ్ గారిని ఎమ్మెల్యే చేసి మీకు కూడా మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మా సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రియతమ నాయకులు, ప్రజానాయకులు, మా అందరి సింగనమల నియోజకవర్గ ధైర్యం, మా పార్టీకి నిజంగానే శైలజనాథ్ గారు వచ్చిన నుంచి మేమందరం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అరాచకాలకి నిలబడ్డ, మా నియోజకవర్గంలో మాకందరికీ ధైర్యంగా నిలబడ్డ ఏకైక నాయకుడు శైలజనాథ్ గారి పుట్టినరోజు ఈరోజు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారు భవిష్యత్తులో అనేక రకాలమైన ఉన్నతమైన పదవుల్ని అలంకరించి మా అందరికి కూడా మనల్ని పొంది నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి ద్వారాగా అన్ని ఇంకా మంచి పనులు జరగాలని, గతంలో చాలా మంచి పనులు చేశారు. ఈ నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోయే అనేక కార్యక్రమాలని శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగాయి. ఇంకా మునుముందు కూడా శైలజనాథ్ గారు ప్రజా జీవితంలోనూ ఇంకా ఎల్లకాలం ఉండి ఆ ప్రజలకి కావాల్సిన అనేక రకాలమైన కార్యక్రమాలను ఆయన ద్వారాగా సాధించుకోవడానికి ఆ దేవుడు మనస్ఫూర్తిగా ఆయనకు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ సార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే పార్టీ కార్యాలయం నందు మండలంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి తరపున కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వర్గంలో డాక్టర్ శైలజనాథ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. బుక్రాయ సముద్రం మండలంలోని పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షులు గోవల శ్రీకాంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రతి కార్యకర్త, సింగనమల నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు చెప్పడం జరిగింది. శైలజనాథ్ గారంటే ఒక మంచి మనసున్న వ్యక్తి. ప్రతి పేదవాళ్ళకి కూడా అందరికీ దగ్గరుండి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చే వ్యక్తి. అలాగే సింగనమల నియోజకవర్గంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా రైతులకు కానీ, మహిళలకు కానీ, ఉద్యోగులకు కానీ, మన విద్యార్థులకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా తీర్చే వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా శైలజనాథ్ గారికి అందరి అభినందనలు, ఖచ్చితంగా పుట్టినరోజు అభినందనలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా శైలజనాథ్ గారు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 2029లో వైఎస్ఆర్ గారి ప్రభుత్వం మంది జగన్ పార్టీ వస్తుంది. ఖచ్చితంగా మన శైలజనాథ్ గారు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనం అందరం ఆయనకు ఆశీస్సులతో ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కూడా శైలజనాథ్ గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.